హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 12 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే నవంబర్ 11 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఇందులో మనం కవర్ చేద్దాం. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. కర్బన ఉద్గారాలను పీల్చుకునే ఉష్ణమండల అరణ్యాల సంరక్షణ కార్యక్రమం ట్రాపికల్ ఫారెస్ట్స్ ఫరెవర్ ఫెసిలిటీ TFF కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ TFF ఇనిషియేటివ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చానండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఇది ఉష్ణమండల అడవులను సంరక్షించిన దేశాలకు ఆర్థికంగా ప్రతిఫలం ఇవ్వడానికి రూపొందించబడిన ఒక నూతన కార్యక్రమం. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఈ ఇనిషియేటివ్ ఒక మార్కెట్ బేస్డ్ అప్రోచ్. ఇందులో స్పాన్సర్ కంట్రిబ్యూషన్స్, ముఖ్యంగా పబ్లిక్ అండ్ ప్రైవేట్ కంట్రిబ్యూషన్స్ని మనము సస్టైనబుల్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా వచ్చిన రిటర్న్స్ని ఫారెస్ట్ ప్రొటెక్షన్, ఎస్పెషల్లీ ఈ ఉష్ణమండల అరణ్యాలను సంరక్షిస్తున్న దేశాలకు ఆర్థికంగా ప్రతిఫలం ఇస్తుంది. అరౌండ్ 1 హెక్టార్కు $4 ప్రతి ఏడాది చొప్పున ఈ రిటర్న్స్ని ఈ ప్రోగ్రాంలో కంట్రిబ్యూట్ చేస్తున్న దేశాలకు అందించడం జరుగుతుంది. అలానే దీనికి కొన్ని క్రైటీరియాస్ కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ డిఫారెస్టేషన్ రేట్ అనేది 0.5% కంటే తక్కువ ఉన్న దేశాలలో మాత్రమే ఈ ఫైనాన్షియల్ రివార్డ్స్ అనేవి అందించబడతాయి. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. సెకండ్ వన్ చూడండి. ఈ కార్యక్రమంలో భారతదేశం పరిశీలకురాలి హోదాలో చేరింది. అంటే అబ్జర్వర్ స్టేటస్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. ఈ ఇనిషియేటివ్ని మొదటిసారిగా బ్రెజిల్ COP28 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 సదస్సులో ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు బ్రెజిల్లోనే నిర్వహించబడుతున్న COP30 సన్నాహకంలో భాగంగా దీనిని ఇటీవల అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పుడు ఇండియా అబ్జర్వర్ స్టేటస్లో జాయిన్ అయింది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అండి? బోత్ 1 and 2 C అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇన్సెంటివైజ్డ్ కన్జర్వేషన్, అంటే ప్రతిఫలం అందించడం ద్వారా సంరక్షణని ప్రోత్సహించడం, తద్వారా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్, వాతావరణ మార్పులను అరికట్టడం కోసం ఈ ప్రోగ్రాంని రూపొందించడం జరిగింది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. సంయుక్త పార్లమెంటరీ సంఘంలో అందరికీ ప్రాతినిధ్యం, 130వ రాజ్యాంగ సవరణపై స్పీకర్ ఓం బిర్లా. ఈ ఆర్టికల్ 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకి సంబంధించి దీని మీద ఏర్పాటు అవుతున్న JPC జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించిన కీలక డీటెయిల్స్ను వివరించడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. అసలు ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు దేని గురించి తీసుకువచ్చారు? తీవ్ర నేరారోపణకు గురి అయి 30 రోజుల పాటు జైల్లో ఉంటే ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులని కూడా పదవి నుంచి తొలగించే వీలు కల్పించే ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లును సమీక్షించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ త్వరలో ఏర్పాటు కానుంది. ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు గురించి మనము చాలా క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. 5 సంవత్సరాలకు పైబడి శిక్షలు ఖరారయ్యే అవకాశం ఉన్న తీవ్ర నేరాలలో 30 రోజుల పాటు జైలులో ఉంటే అలాంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రితో సహా పదవిని కోల్పోవడానికి ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ బిల్లును సమీక్షించడం కోసం సంయుక్త పార్లమెంటరీ సంఘం ఏర్పాటు కానుంది. ఇందులో చైర్మన్ మరియు సభ్యుల పేర్లు పూర్తిగా ఖరారు కాకపోయినా కొన్ని నేమ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మనకి ఇంపార్టెంట్ కాదు. ఈ పార్లమెంటరీ సంఘంలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం లభించేలా కృషి చేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఈ JPCలో ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీ నుంచి మరియు అపోజిషన్స్ నుంచి కూడా సభ్యులు మెంబర్స్గా ఉంటారు. అండ్ ఇక్కడ కూడా అన్ని పార్టీలకు అవకాశం మరియు ప్రాతినిధ్యం లభించేలా కృషి చేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ వెల్లడించారు. ఈ పార్లమెంటరీ కమిటీలు మినీ పార్లమెంటులా వ్యవహరిస్తాయి. రాజకీయాలకు అతీతంగా వివిధ అంశాలను పరిశీలిస్తాయి. అందుకే వీటిని రాజకీయ కోణంలోంచి చూడకూడదు. అన్ని పార్టీలకు ఈ సంయుక్త పార్లమెంటరీ సంఘంలో అన్ని పార్టీలకు స్థానం కల్పించేందుకు కృషి చేస్తున్నాము అని లోక్సభ స్పీకర్ పేర్కొన్నారు.
అయితే ఈ జేపీసీలో భాగస్వామ్యం కాబోము అని కాంగ్రెస్ పార్టీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించాయి. కాబట్టి వారి నుంచి సభ్యులు అయితే ఇందులో ఉండే అవకాశం లేదు. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించిన కొంత డీటెయిల్డ్ డిస్కషన్ ఇక్కడ చూద్దాము. యాక్చువల్గా పార్లమెంటరీ కమిటీస్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి స్టాండింగ్ కమిటీ, రెండవది అడ్హాక్ కమిటీ. ఈ స్టాండింగ్ కమిటీ అనేది పర్మనెంట్ కమిటీస్ అని చెప్తాము. అంటే ఇవి ఎల్లప్పుడూ ఉంటాయి లేదా ప్రతి సంవత్సరం వీటిని కాన్స్టిట్యూట్ చేస్తూ ఉంటారు. లైక్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అలానే ఎస్టిమేట్స్ కమిటీ అండ్ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్, ఇవన్నీ కూడా స్టాండింగ్ కమిటీస్ అంటే పర్మనెంట్ కమిటీస్. వీటి కంపోజిషన్ మరియు వర్కింగ్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో ప్రత్యేకంగా అడ్హాక్ కమిటీస్, టెంపరీ కమిటీస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ కావచ్చు, సెలెక్ట్ కమిటీస్ కావచ్చు, ఇలాగా కొన్ని ప్రత్యేకమైన అంశాల గురించి సమీక్షించేందుకు ఈ అడ్హాక్ కమిటీస్ని ఏర్పాటు చేస్తారు. యాక్చువల్గా పార్లమెంటరీ కమిటీస్ యొక్క పవర్స్ని మనము ఆర్టికల్ 105 మరియు ఆర్టికల్ 118 నుంచి డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మనము జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించి డీటెయిల్స్ చూద్దామండి. ఇది ఒక అడ్హాక్ బాడీ, అంటే టెంపరీగా ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. టెంపరీ డ్యూరేషన్ అండ్ సీజెస్ ఆఫ్టర్ రిపోర్ట్, అంటే ఆ అంశం మీద సమీక్ష పూర్తి అయ్యి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ టెంపరీ కమిటీ అనేది సీజ్ అయిపోతుంది. అండ్ దీనిని ఏ విధంగా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు? మోషన్ పాస్డ్ బై వన్ హౌస్, అగ్రీడ్ బై అదర్. అంటే ఒక సభలో మోషన్ని పాస్ చేయడం ద్వారా ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు అండ్ రెండవ సభ దీనికి ఆమోదించాల్సి ఉంటుంది. స్ట్రక్చర్ అండ్ స్కోప్ గురించి మనం చూస్తే మెంబర్షిప్ డిసైడెడ్ బై పార్లమెంట్, సబ్జెక్ట్స్ డిఫైన్డ్ బై పార్లమెంట్, బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఈ కమిటీ యొక్క మెంబర్షిప్ ని పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. అలానే ఏ సబ్జెక్ట్స్ ని ఇది సమీక్షించాలి అనేది కూడా పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. అండ్ ఈ కమిటీలో మెంబర్స్ బోత్ లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి సభ్యులుగా ఉంటారు. అందుకే దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని పిలుస్తాం. అయితే జనరల్గా ప్రపోర్షనేట్ కంపోజిషన్ కాబట్టి లోక్సభ సభ్యులు రాజ్యసభ కంటే ఎక్కువగా ఉంటారు. అండ్ ఈ జేపీసీ యొక్క అథారిటీని మనం చూస్తే రికమెండేషన్స్ నాట్ బైండింగ్ ఆన్ గవర్నమెంట్, అంటే ఈ కమిటీ ఇచ్చిన సలహాలను ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ టేబుల్స్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్. అయితే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన రిపోర్టును సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సో ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించిన డీటెయిల్స్ అండి. అండ్ 130వ రాజ్యాంగ సవరణపై ఏర్పాటైన జేపీసీ ఫర్దర్ రికమెండేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనేది మనము కమింగ్ క్లాసెస్లో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అందరికీ న్యాయ సేవలు అందేదెప్పుడో. ఈ ఆర్టికల్ ఫ్రీ లీగల్ ఎయిడ్కి సంబంధించి, అలానే ఈ న్యాయ సహాయంలో భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు మరియు జాప్యం గురించి వివరించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ నవంబర్ 9వ తేదీన నేషనల్ లీగల్ సర్వీసెస్ డేగా, అంటే జాతీయ న్యాయ సేవల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 అమలులోకి వచ్చిన తేదీ కావడంతో ఇది 1995 నుంచి అమలులోకి వచ్చింది. సో ఈ తేదీని మనము జాతీయ న్యాయ సేవల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో అసలు ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ న్యాయ సేవలు అనేవి భారతదేశంలో ఎంతమందికి అందుతూ ఉన్నాయి అండ్ ఇందులో లోపాలు ఏంటి అండ్ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం. ఫస్ట్ ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సేవలకి సంబంధించి, న్యాయ సహాయానికి సంబంధించి మనం చూద్దామండి. ఆర్టికల్ 39A దీనిని పొందుపరచడం జరిగింది. అండ్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎన్ష్యూరింగ్ జస్టిస్ ఫర్ ఆల్. భారతదేశంలో పేద ప్రజలు అందరికీ కూడా న్యాయ సహాయం అందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అండ్ దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ని మనం చూస్తే దీనిని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో, అంటే ఆదేశిక సూత్రాలలో పొందుపరచడం జరిగింది. పార్ట్ 4 కింద మనం చూడవచ్చు. అంటే ఖచ్చితంగా దీనిని అమలు చేయాలి అని లేదు, బట్ స్టేట్ షెల్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ప్రభుత్వాలకి కొంత బాధ్యత ఉంటుంది ఇక్కడ ఈ న్యాయ సహాయాన్ని అందించడం కోసం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? నో డెనియల్ ఆఫ్ జస్టిస్ డ్యూ టు ఎకనామిక్ ఆర్ అదర్ డిజబిలిటీస్. అంటే పేదరికం వల్ల కావచ్చు లేదా ఇతర కారణాల వల్ల కావచ్చు న్యాయం అనేది దొరకకుండా ఉండకూడదు అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీనినే మనము ఫండమెంటల్ రైట్ టు లైఫ్ని కూడా లింక్ చేయవచ్చు. దో ఎక్స్ప్లిసిట్లీ నాట్ మెన్షన్డ్ ఇన్ ఫండమెంటల్ రైట్స్, దీనిని మనము రైట్ టు లైఫ్కి కూడా కనెక్ట్ చేసి చూడవచ్చు. సో దీనికోసం ఇంప్లిమెంటింగ్ మెకానిజంని మనం చూస్తే
లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారం నేషనల్ లెవెల్లో నాల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా ఏ విధమైన లీగల్ సర్వీసెస్ని పొందవచ్చు అనేది చూస్తే లాయర్ రిప్రజెంటేషన్స్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఫీజెస్ లాంటివి ప్రొవైడ్ చేయవచ్చు, లీగల్ అడ్వైజ్ అంటే న్యాయ సలహాలను పొందవచ్చు, డాక్యుమెంట్ ప్రిపరేషన్ లీగల్ డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయడానికి అవసరమైన సేవలను అందించడం, అండ్ లోక్ అదాలత్స్ అంటే మనకి డిస్ప్యూట్ సెటిల్మెంట్ కోర్టు వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే లోక్ అదాలత్ల ద్వారా పరిష్కరించడానికి కూడా ఇక్కడ చూడవచ్చు. ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ ఎవరెవరు ఉంటారు? ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఎస్సీ ఎస్టీ మెంబర్స్, ఇండస్ట్రియల్ వర్క్మెన్, డిజబుల్డ్ పర్సన్స్, విక్టిమ్స్ ఆఫ్ డిజాస్టర్ ఆర్ ట్రాఫికింగ్, పర్సన్స్ ఇన్ కస్టడీ అండ్ బిలో ప్రిస్క్రైబ్డ్ ఇన్కమ్ లిమిట్ 1 లక్ష కంటే తక్కువ ఉండే ఆదాయ వనరులు కలిగిన వారు. సో వీరందరూ కూడా మనకి ఈ ఎలిజిబిలిటీ కేటగిరీలోకి వస్తారు. ప్రస్తుత గణాంకాలను మనం పరిశీలించినప్పుడు నాల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గణాంకాల ప్రకారం 2019లో సుమారు 12 లక్షల మంది న్యాయ వితరణ పొందగా 2024 మార్చి నాటికి ఆ సంఖ్య 15.5 లక్షలకు చేరింది. అంటే ఈ ఉచిత న్యాయ సహాయం ద్వారా లీగల్ సర్వీసెస్ పొందే వారి సంఖ్య వృద్ధి అనేది చూడవచ్చు. అయితే ఈ న్యాయ సేవలకి సంబంధించి కేంద్ర మరియు రాష్ట్రాలు నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంది. కానీ 2022-23లో మనం చూసినప్పుడు ఏ రాష్ట్రము తన పద్దులో 1% కంటే ఎక్కువ నిధులను న్యాయ వ్యవస్థ కోసం ఖర్చు చేయలేదు. అలానే కేంద్ర ప్రభుత్వం 0.59% మించలేదు. అత్యధికంగా రాష్ట్రాల వారీగా చూసినప్పుడు పంజాబ్ సర్కార్ తన బడ్జెట్లో 0.88% వ్యయం చేస్తే అరుణాచల్ ప్రదేశ్ అత్యల్పంగా 0.17% వెచ్చించింది. సో ఈ నిధుల కొరత అనేది ఫైనల్గా క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. అలానే మనము కొన్ని గణాంకాలని పరిశీలిస్తే దేశంలోని కారాగారాలు ఖైదీలతో కిటకిటలాడిపోతూ ఉన్నాయి. సామర్థ్యాన్ని మించి 130% ఆక్యుపెన్సీతో అవి నిండిపోయి ఉంటున్నాయి. ఇలాంటి వారిలో సుమారు 77% మంది విచారణను ఎదుర్కొంటున్న వారే ఉన్నారు. అంటే వాళ్ళు నేరం చేశారా లేదా అనేది ఇంకా నిరూపణ అవ్వలేదు. ఉచిత న్యాయసేవ ప్రాధికార సంస్థలు కృషి చేస్తూ ఉన్నా కూడా 3 కోట్లకు పైగా క్రిమినల్ కేసులలో తీర్పులు రాక జైలులో మగ్గిపోతున్న వారు పెద్ద సంఖ్యలో ఉండడం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. అదేవిధంగా ఈ ఫ్రీ లీగల్ సర్వీసెస్ని అందించడం కోసం ఏర్పాటు చేసిన న్యాయ సేవల క్లినిక్ల సంఖ్య కూడా క్షీణిస్తూ వస్తుంది. 2017 నుంచి 2018లో మొత్తం 14,161 క్లినిక్లు ఒక్కొక్కటి సగటున 42 గ్రామాలకు సేవలను అందించేవి. అయితే లాస్ట్ ఇయర్ మార్చి నాటికి మనం చూస్తే అవి 3,659కి పడిపోయాయి. దాంతో కేసుల భారం పెరిగి ఒక్కో క్లినిక్ 163 గ్రామాలకు సేవలు అందించాల్సి వస్తుంది. అలానే ఈ న్యాయ సేవల ప్రాధికార సంస్థల గురించి ప్రజలలో కనీస అవగాహన లేకపోవడము, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ మెకానిజం ప్రత్యామ్నాయ పరిష్కార పద్ధతుల గురించి చాలామందికి తెలియకపోవడం వలన ఈ కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తుంది. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి? అనేక సమస్యలు ముసురుకున్న న్యాయ సేవా వ్యవస్థలు గాడిన పడాలి అంటే కేంద్రం, రాష్ట్రాలు వీటికి అవసరమైనన్ని నిధులను సకాలంలో విడుదల చేయాలి. అలానే ప్రత్యేక డ్రైవ్ ద్వారా దిగువ స్థాయి నుంచి అన్ని న్యాయస్థానాలలోనూ సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలి. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారంలో స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలి. అదేవిధంగా ఏళ్ల తరబడి విచారణ పేరుతో జైలులో మగ్గిపోతున్న విచారణ ఖైదీల కోసం ప్రో బోనో సాయాన్ని వేగవంతం చేయాలి. అంటే ఈ లీగల్ సర్వీసెస్ని వాళ్ళకి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి. దానితో పాటు లీగల్ ఎయిడ్ క్లినిక్లను, గ్రామ న్యాయస్థానాల వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించాలి. అండ్ సక్రమంగా నిధులను విడుదల చేసి ఈ న్యాయ సహాయాలను అందించగలిగినప్పుడు మాత్రమే పేదల కోసం ఏర్పడ్డ ఈ న్యాయ సేవా సంస్థలు మరింత మెరుగ్గా పనిచేయగలుగుతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాక్ సీమాంతర ఉగ్రవాదంతో ఇబ్బంది పడుతున్నాం, ఐరాస భద్రతా మండలిలో భారత్. ఈ ఆర్టికల్ ఇటీవల రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి ఆ కంటెక్స్ట్ లో భారతదేశం పాకిస్తాన్ యొక్క స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, క్రాస్ బోర్డర్ టెర్రరిజం కి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తిన అంశాల గురించి ఇక్కడ చూడవచ్చు. సరిహద్దు మీదుగా అక్రమంగా రవాణా చేస్తున్న ఆయుధాలను ఉపయోగించి పాక్ నిర్వహిస్తున్న సీమాంతర ఉగ్రవాదంతో తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము అని ఐక్యరాజ్య సమితిలో భారత్ పేర్కొంది. ఈ హింసకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
భారత్ దశాబ్దాలుగా ఉగ్రవాద మహమ్మారిని ఎదుర్కొంటుంది. అందువల్ల వివిధ దేశాలకు, ఉగ్రవాద సంస్థలకు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలుసు అని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతంలో భారీ పేలుడు సంభవించి 12 మంది మృతి చెందిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో సుమారు 12 మంది మరణించడం, అలానే ఈ ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయం క్రమేపీ నిర్ధారణ అవుతూ ఉండడంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ ఈ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ యొక్క ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎండగట్టడానికి భారత్ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే అఫీషియల్గా పాకిస్తాన్ని స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ కంట్రీగా డెసిగ్నేట్ చేయడంలో భారత్ విఫలమైంది. అయితే పాకిస్తాన్లోని కొన్ని ఉగ్రవాద సంస్థలను యుఎన్ఎస్సి శాంక్షన్స్ విధించడంలో భారత్ ప్రయత్నాలను మనం చూడవచ్చు. ముఖ్యంగా యుఎన్ఎస్సి 1267 రెజల్యూషన్ ద్వారా అల్-ఖైదా గ్రూప్ మీద శాంక్షన్స్ను విధించడం మనం చూడవచ్చు. అలానే భారత్ కృషి ఫలితంగా ఉగ్రవాద చర్యలను సమర్థించే దేశాలను గ్రే లిస్టులో పెట్టే ఈ FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో 2023 వరకు పాకిస్తాన్ని గ్రే లిస్టులో చేర్చడం జరిగింది. తర్వాత పాకిస్తాన్ని రిమూవ్ చేశారు. అయితే రీసెంట్ డెవలప్మెంట్స్లో భారత్ దౌత్యపరంగా కొంత వెనుకబడింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కౌంటర్ టెర్రరిజం కమిటీకి వైస్ చైర్పర్సన్గా పాకిస్తాన్ ఎంపిక అవడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ కంట్రీ టెర్రరిజాన్ని నిరోధించడానికి ఏర్పాటు చేసిన UN కౌంటర్ టెర్రరిజం కమిటీ యొక్క వైస్ చైర్పర్సన్గా ఎంపిక అవడం అనేది ప్రపంచ దేశాలకి సిగ్గుచేటు అనేది మనం చెప్పుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్పై సుంకాలు తగ్గించనున్నాం, ప్రధాని మోదీతో అద్భుతమైన అనుబంధం, కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్. ఈ ఆర్టికల్ మనకి ఇండియా US టారిఫ్ వారికి సంబంధించి అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇటీవల మనం చెప్పుకుంటూ ఉన్నాము, క్రమేపీ ఈ సుంకాలను తగ్గించడానికి ఇరు దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి అని. అందులో భాగంగానే భారత్పై సుంకాలు తగ్గించనున్నాము అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీతో తమకు అద్భుతమైన అనుబంధం ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రధాన ఆర్థిక, వ్యూహాత్మక భద్రతా భాగస్వామి అని ట్రంప్ వెల్లడించారు. ఇటీవల భారత్కు రాయబారిగా నియమించబడిన సెర్జియో గోర్ ప్రమాణ స్వీకారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సెర్జియో గోర్ ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి, అమెరికా పరిశ్రమలు, సాంకేతికత రంగాలలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, అమెరికన్ ఎనర్జీ ఎగుమతులను పెంచడానికి, భద్రతా సహకారాన్ని విస్తరించడానికి కృషి చేస్తారు అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండో US ట్రేడ్ డీల్ గురించి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావిస్తూ, మేం భారత్తో ఒక ఒప్పందాన్ని చేసుకుంటున్నాం, ఇది మునుపటి దానికంటే భిన్నమైంది. ప్రస్తుతం వారు మమ్మల్ని ఎక్కువగా ఇష్టపడడం లేదు, కానీ త్వరలో మళ్ళీ ఇష్టపడతారు. మేము న్యాయమైన ఒప్పందం సాధించబోతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే భారతదేశం మీద 50% సుంకాలను విధించిన డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యల ద్వారా కొంత తగ్గుముఖం సుంకాలలో తగ్గించడానికి అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బుకర్ ప్రైజ్ విజేతగా డేవిడ్ సలై. ఈ ఆర్టికల్ ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ విన్నర్కి సంబంధించిన డీటెయిల్స్ని ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డ్స్ కేటగిరీలో ఇది ఇంపార్టెంట్. కెనడియన్, హంగరియన్, బ్రిటిష్ రచయిత డేవిడ్ సలై ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ గెలుపొందారు. ఆయన రచించిన ఫ్లెష్ నవలకు గాను ఈ అవార్డు దక్కింది. భారత రచయిత్రి కిరణ్ దేశాయ్ నవల ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ నవలను వెనక్కి నెట్టి ఈ పోటీలో ఆయన విజయం సాధించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో డేవిడ్ 50,000 పౌండ్లను జ్ఞాపికను అందుకున్నారు. గతేడాది బుకర్ ప్రైజ్ విజేత సమంతా హార్వీ వీటిని అందజేశారు. అలానే భారత రచయిత్రి కిరణ్ దేశాయ్కి సంబంధించి చూస్తే ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ నవలకు గాను 2006లో బుకర్ ప్రైజ్ అందుకున్న కిరణ్ దేశాయ్ ఈసారి గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయారు. అయితే ఆమె రాసిన ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ నవలపై న్యాయ నిర్ణేతలు ప్రశంసలు కురిపించారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బుకర్ ప్రైజ్ విజేత ఎవరు అండ్ ఏ నవలకు గాను ఆయనకి అవార్డు దక్కింది అనేది ఇంపార్టెంట్. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ 2025 నవంబర్ 10న హైదరాబాద్లో మరణించారు. అందెశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో 1961 జూలై 18న జన్మించారు. ఆయన సాహిత్యంలో ప్రధానంగా పాటల పూదోట, అలానే అందెల సందడి అనే పుస్తకాలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి.
ఈయన రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం పాట తెలంగాణకు అధికార గీతంగా ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, భారత ప్రభుత్వం అందించిన లైన్ ఆఫ్ క్రెడిట్ సహకారంతో మాల్దీవుల్లో హనీమాతూ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. దానిని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు, భారత పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. పేదలకు ఉచిత న్యాయ సహాయం గురించి భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రస్తావించబడింది? ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. 4 ఆప్షన్స్ని ఇచ్చాను అండి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.